Hello everyone, I'm Hari and today is Saturday, June 27 and it's around 12:30 a.m. I don't know why I'm recording this video, but I just wanna speak about the thing happened today. I mean, there are so many things are in my brain. Like ఎట్లా చెప్పాలి, ఇట్స్ అరౌండ్ 8 months ఈ పెంటోస్లో ఉండే. లైక్ ఈ పెంటోస్లో డామినెన్స్ నుండి నాకు ఉండేది అన్నట్టు. లైక్ ఐ కెన్ మేనేజ్ ఆల్ ది థింగ్స్, కాలేజ్కి వెళ్ళొచ్చు, వర్క్ మేనేజ్ చేయొచ్చు అండ్ కుకింగ్ కూడా చేయొచ్చు అని. బట్ సమ్టైమ్స్ ఇట్స్ హార్డ్. నేను ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, కొన్నిసార్లు లైక్ కొన్ని థింగ్స్ ఇవన్నీ మేనేజ్ చేయడం వల్ల యూ మే లూజ్ సంథింగ్ లైక్ యువర్ హెల్త్, టైం, మెంటల్ హెల్త్ టు. సో ఈ 8 months అనేది చాలా బాగానే జరిగి ఉండే నాకైతే. ఇట్స్ ఎ గుడ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. లైక్ చాలా ఎక్స్ప్లోర్ చేసా హైదరాబాద్, చాలా పీపుల్ మీట్ అయి ఉండే, డిఫరెంట్ థింగ్స్ తెలిసాయి అండ్ చాలా నేర్చుకుని ఉండే. లైక్ ఐ డోంట్ నో, నేను అనుకోలేదు లైక్ ఇన్ని మంత్స్ లైక్ సింగిల్గా నేను మేనేజ్ చేస్తాను లేను అని. బట్ ఐ మేనేజ్. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. కాలేజ్కి వెళ్ళి ఉండే, పీపుల్ చదువుకుని ఉండే, ఎగ్జామ్స్ అప్పుడు అటెండెన్స్ ఉండే, మళ్ళీ వచ్చిండే. లైక్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ దొరికింది నా ఈ పెంటర్స్ ఉండడం వల్ల. కానీ లేటర్ ఇన్ని మంత్స్ తర్వాత రియలైజ్ అయ్యా, లైక్ ఐఎమ్ ఫీలింగ్ నాట్ లోన్లీ, బట్ సమ్ this loneliness is changing my behavior and my thinking process. I feel like I'm outside the world, like లిటరల్గా వేరే వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. I never get bored, like I have so many distractions. నేను వర్క్ చేస్తూ ఉండే, ఆర్ లైక్ ఐ గేమ్ ఆడుతూ ఉండే, అట్లా లైఫ్ అలా కంటిన్యూ అయిపోయింది. కానీ యాజ్ ఏ హైదరాబాద్ రెంట్స్ చాలా ఎక్కువ అవుతుండే. బయట గ్రోసరీస్ అయినా వేటికైనా అవి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుండే. ఇక ఐ డిసైడ్ టు మూవ్ టు మై ఫ్రెండ్స్ పీజీ. కానీ మూవ్ అవడం అంత ఈజీ అవ్వట్లేదు. జస్ట్ ఓనర్తో మాట్లాడినా ఇంత ఈజీ ప్రాసెస్ కాదు. ఇప్పుడు ఇవన్నీ అన్నీ ప్యాక్ చేయాలి, మళ్ళీ ఒక ట్రాలీ మాట్లాడాలి, తీసుకెళ్ళాలి, ఇంటికి వేయాలి, డిఫరెంట్ పీపుల్తో మాట్లాడాలి, రీజన్ ఏంటని అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంత సోది. కానీ ఇక నేను చేసుకునే కదా, నేను కానియాలి. ఐ స్టాప్ ద రికార్డింగ్ బికాస్ లైక్ వాయిస్ అంతా క్లియర్ వస్తుందో చెక్ చేయడానికి స్టాప్ చేస్తా. నా రిజ్యూమ్ మ్యాటర్ ఏంటంటే, ప్రజెంట్ నేనంతా ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఇంటికాడ పెట్టేసి మళ్ళీ వచ్చి
లైక్ మళ్ళీ వచ్చే అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి నార్మల్ ఇంపార్టెంట్ స్టఫ్ నా ల్యాప్టాప్ అయినా క్లోత్స్ అయినా హాస్టల్లో పీజీలో పెట్టేసి అడ్వాన్స్ మాట్లాడుకొని ఇంత ఇచ్చేసి ఇక పీజీ లైఫ్ ఇక కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంతా కాదు, లైక్ అరౌండ్ 8,000 అవ్వచ్చు, మొత్తం అరౌండ్ 8,000 to 9,000 నేను ఇప్పుడు హాస్టల్కి మూవ్ అయితే. నేను ఇందులోనే స్టే చేద్దామంటే పర్ మంత్కి అరౌండ్ 25 పే చేయాలి. ఇన్ని మంత్స్ పే చేసేవారికి అంతా వర్త్ అనిపించట్లేదు. లైక్ అరౌండ్ 15,500 ఎంత ఉందో రెంట్, దానికి వర్తి వర్క్ నేను చేయట్లేదు అనిపిస్తుంది. I think that is the reason I'm going to పీజీ. ఒక్కొక్కలే లైక్ ఎక్స్పెన్స్ బాగా అవుతున్నాయి, మళ్ళీ ఖర్చులు గట్టి ఉంటాయి అనే రీజన్. కానీ ఫ్యూచర్లో ఏమైనా కానీ చాలా ఎక్స్పెన్సివ్ హైదరాబాద్. దాని అనుకున్న కానీ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ అరౌండ్ 28కి అట్లా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మోస్ట్లీ డెసిషన్ నేను తీసుకొని రిగ్రెట్ అవ్వని అనిపిస్తుంది, బట్ ఇక చూడాలి. కోర్స్ చాలా డెసిషన్ తీసుకొని ఉండే ఇప్పటివరకు లైఫ్లో. కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి, బట్ ఇక థింక్ చేసా దీనికి చాలా వీక్స్ నుండి. అనుకుంటాం కానీ లైక్ రూమ్లో ఉండాలంటే చాలా థింగ్స్ కొనాలి, నేను చాలా స్పెండ్ చేశాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ పోనీలే, లైక్ నా కోసం చేసుకున్నాయి, నా కంఫర్ట్, నా ప్రొడక్టివిటీ నేను నేర్చుకోవడానికి అన్నీ తీసుకున్నాను అనిపిస్తుంది. కొన్నిసార్లు వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, నాకేనా ఇట్లా అనిపించే, అందరికి కూడా ఎట్లా అని తెలియదు. బ్యాక్ టు ఏంటంటే, ఇప్పుడు ఇక రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి, క్లాస్ అటెండ్ అవ్వాలి, వచ్చి హాస్టల్లో చదువుకోవాలి, నా వర్క్ కొంచెం మేనేజ్ చేయాలి, ఫుల్ఫిల్ చేయకుండా కొంచెం మేనేజ్ చేయాలి. సేమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, లైక్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 9-10K అవ్వచ్చు అనుకుంటున్నా. చూడాలి, అవి చేయాలి. ఫస్ట్ అయితే ఈ థింగ్స్ కానివ్వాలి. ఫస్ట్ రేపు ఎల్లుండో క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హాస్టల్లో మాట్లాడాలి, మీతో మాట్లాడాలి, ఓనర్తోటి ఒక ఈ 8 months ఇట్లా గడిచిందంటే, ఫస్ట్ 2 months బాగుండే, లైక్ కుక్ చేసుకుంటా కాలేజ్కి వెళ్ళి అట్లా అని, లైక్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, లైక్ ఇంత కుక్ చేసుకుంటాము ఎట్లా అని బాగానే మేనేజ్ చేసినా. కానీ సమ్ 1.5 month 2 months తర్వాత బాగా టైర్డ్ అయి ఉండే. కాలేజ్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ కుక్ చేయడం, ఆ గిన్నెలు తోమడం, వాటికి వీటికి అసలు టైం సరిపోయేది కాదు. ఫుల్ టైర్డ్ అయి ఉండే. మళ్ళీ మార్నింగ్ లేచినాక మళ్ళీ కుక్ చేయడం అంటే అస్సలు అని కాని పని ఉండే. ఇక అట్లా అవుతలే అని కొన్ని డేస్ తర్వాత ఏం చేశానంటే, నైట్ కుక్ చేసేది. నైట్ కుక్ చేసుకొని మార్నింగ్ బాక్స్ పెట్టుకొని పోయేది. అట్లా అన్ని కర్రీస్ అట్లా ఉండవు కదా, కొన్నిసార్లు ఖరాబ్ అయి ఉండేది. ఇంకట్లా ఏం చేసిన స్లోగా ఇట్లా ఖరాబ్ అవుతున్నాయని మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ 6:30కి అలారం పెట్టుకొని లేచి కడిగి కూరండి, బాక్స్ పెట్టుకొని, రైస్ పెట్టుకొని పోయి అక్కడికి అంత చేసే వరకు టైర్డ్ అయిపోయింది. ఆడి కాలేజ్కి వెళ్ళినాక మస్తు దమ్మయండి. ఇక మళ్ళీ సాయంత్రం వచ్చి కొన్ని డేస్ ఇట్లనే జరిగింది.
నెక్స్ట్ 2.5 months వరకు అట్లనే ఉండే. తర్వాత మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి ఉండే లైక్ వీటికే ఎక్స్పెన్స్ బాగా అవుతున్నాయి కదా, వెజిటేబుల్స్కైనా వాటికైనా వాటికైనా లైక్ మెస్ కార్డ్ తీసుకొని చెప్పుండే. మెస్ కార్డ్ తీసుకున్న దట్స్ ఇప్పటివరకు అది చాలా మంచి డెసిషన్ అయింది మెస్ కార్డ్ తీసుకోవడం వల్ల. లైక్ నాకు చాలా టైం సేవ్ అవుతుంది, వర్క్ చేసుకుంటున్నా, బాక్స్ అక్కడ తింటున్నా, మార్నింగ్ వెళ్ళి 3 పూటలు మంచిగా మంచిగా వాటర్ అవన్నీ ఈజీ అయిపోయింది నాకు కూడా. జస్ట్ ఏంటంటే అటు ఇటు వెళ్ళి రావడం, ఒక డైలీ 1 to 2 3 kilometers అటు ఇటు వెళ్ళి రావడం, అది కూడా దారిలోనే బాగుండే. ఇక మ్యాటర్ వచ్చేసి రూమ్ రెంట్ ఒకటి 15,500 ప్లస్ కరెంట్ బిల్ ఒక 5 ప్లస్ మొబైల్ ఒక 3,500 ప్లస్ ఒక ఇంటర్నెట్ వైఫై బిల్ ఒక 5, ఇంకా 4,500 అన్ని కలిపి ఒక 20 to 23 దాకా వచ్చేది. 20 to 23 అది అరౌండ్ 24 వేసుకుంటే మేనేజ్ చేసిన మంత్లీ. కానీ ఆ కైండ్ ఆఫ్ బర్డను సంథింగ్ ఏదో ఉంటాయి కదా, లైక్ వెన్ యూ వేకప్ నెక్స్ట్ డే, అరే ఇది పే చేయాలి, నెక్స్ట్ మార్నింగ్ అది పే చేయాలి, ఇది ఉన్నది, రెంట్ అని, రూమ్ అని క్లీన్ చేసుకోవాలి, ఇదని, అది సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనలేదు, లైక్ బర్డన్ లాగా నాకు అనిపించింది. ఈ రూమ్ రెంట్ ఉంది, దీనికి పే చేయాలి ఎట్లా అని, అట్లానే నా ఫోకస్ మొత్తం అట్టే పోయింది అన్నట్టు. నెక్స్ట్ బేర్లీ అంతే కాన్సన్ట్రేట్ అసలు చేయలేదు అసలు ఇంటర్నల్స్ అప్పుడు కూడా. మేబీ ఇదేనో రీజన్ మరేమో, నాకంత దాని మీద ఫోకస్ థింక్ చేయలేదు. కానీ రెంట్ ఎట్లా, ఇవి ఎట్లా, నాది ఎట్లా, వర్క్ ఎట్లా అని చేసేది. ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీ ఏం లేదు, కానీ మేనేజ్డ్. కానీ లాంగ్ టర్మ్లో ఈ లాస్ట్ మంత్ నుంచి ఆలోచించాక లాంగ్ టర్మ్లో ఇట్లా నేను ఖర్చు పెడితే నాకు మిగిలేది 0 తప్ప ఏం కనిపించట్లేదు. అదే ఇప్పుడు సేవ్ చేసి నా MBA అయిన తర్వాత లైక్ అప్పుడు స్టార్ట్ చేసుకుంటే, అప్పుడు మంచిగా ఫుల్ పెంట్ హౌస్ లైక్ ఇట్లా తీసుకొని ఫుల్ టైం వర్క్ అయినప్పుడు కొంచెం మంచి జాబ్ వస్తుంది కదా, అప్పుడు చేద్దామని, మనీ సేవ్ చేసుకోవచ్చు కదా అని ఈ యొక్క థాట్ తోటి. అండ్ ఆఫ్కోర్స్ పైసలు కూడా అంత కొంచెం హార్డ్ ఉన్నాయి కానీ పీజీకి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఐ హోప్ నేను ఈ డెసిషన్ రిగ్రెట్ అవ్వనని అనిపిస్తుంది. ఈ వీడియో కూడా అందుకే రికార్డ్ చేస్తున్నా. ఇస్ కైండ్ ఆఫ్ మెమరీ లెక్క ఉంటుంది నాకు. అరే ఇట్లా ఈ ఇయర్లో నువ్వు ఇట్లా చేసినావు, ఇన్ని మంత్స్ నువ్వు అక్కడ ఇన్ని కథలు చేసినావు, ఈ డెసిషన్ తీసుకున్నావు, మరి 7 దాకా వచ్చిందని మళ్ళీ నేను ఒక 2-3 months or 6 months తర్వాత చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు థింకింగ్ ప్రాసెస్, అప్పుడు థింకింగ్ ప్రాసెస్ ఏమన్నా చేంజ్ అవుతుందా, నేను ఎట్లా అప్పుడు ఫ్యూచర్లో ఉండే పర్సన్ ఈ వీడియో చూస్తే ఏం డెసిషన్ తీసుకునేవాడు అనే ఒక డౌట్ తోటి రికార్డ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇది ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఏం నేర్చుకున్న స్కిల్స్ అంటే, నేర్చుకున్న మార్కెటింగ్ కైండ్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ చేస్తుండే, కానీ ఏదో సంథింగ్ ఈస్ మిస్సింగ్. I don't know how people live alone. A certain point తర్వాత it's tough.
అవి ఎంత స్ట్రాంగ్ అయినా కానీ లైక్ డైలీ మీరు మాట్లాడకుండా మీ ముఖం కూడా కాదు, లైక్ కంటిన్యూస్గా ఏదో ఒకటి చేసుకున్నా కానీ లైక్ సింగిల్ పర్సన్ ఒక సింగిల్ రూమ్లో ఇంట్లో ఉండాలంటే లాంగ్ టర్మ్లో ఇట్స్ హార్డ్. కోర్స్ మీకు చాలా అంత ఇన్డెప్త్ వర్క్ డైలీ చేయాలంటే యూ కెన్ సర్వైవ్. రేపు కాలేజ్కి వెళ్ళాలి, అదో పంచాయతీ. దిస్ థింగ్ ఇవన్నీ థాట్స్ అన్నీ ఇవన్నీ ఊరికేస్తే ఉంటాయి. మన బ్రెయిన్ కూడా లైక్ సమ్ కైండ్ లెక్కని థాట్స్ అన్నీ ప్రాసెస్ చేస్తూ 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 ఒక ఫైన్ ట్యూన్ ఆన్సర్ వచ్చుకుంటా, మళ్ళీ నెక్స్ట్ అని కొడితే ఇంకో ప్రాంప్ట్ ఇస్తే ఇంకో ఆన్సర్ వచ్చుకుంటా వస్తూనే ఉంది. బట్ యా వీ హ్యావ్ టు స్టిక్ టు వన్ కరెక్ట్ రిజల్ట్ కదా. సో నేను ఇట్లా ప్రాసెస్ చేసి ఈ ఒక్కొక్క పార్ట్ ఈ ప్రాబ్లమ్స్ అట్లకి ఈ థింగ్స్ అన్నిటిని ఒక్కొక్కటి ప్రాంప్ట్ చేసి ప్రాసెస్ చేసి చేసి చేస్తే ఈ డెసిషన్ తీసుకున్నాను. వచ్చి చూడాలి. ప్లేస్ అసలుకి బయట వ్యూగా అంతే కానీ అసలు ఇక్కడ ప్రైస్లు ఎవరు పెంచుకున్నా కానీ వాడినా అదే కొనుడు లేదు రియల్ ఎస్టేట్ ఇక్కడ. లేకపోతే నేను హ్యాపీగా ఇంకా అరౌండ్ 10 నేను ఇక్కడనే ఇంకో 2 years ఇట్లా ఉండిపో. బట్ యా మనం హ్యూమన్స్ చేంజ్ అవుతూనే ఉంటాం, డెసిషన్స్ కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. యా ఇది తీసుకున్నాం, చూడాలి ఎక్కడి వరకు అవుతుందో. వేరే వాళ్ళు ఏమంటారని అట్లేం నాకేం పట్టించుకొని కానీ ఇక నాకేముంటుంది, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇంత టైం స్పెండ్ చేసి ఇట్లా థింక్ చేసి తీసుకున్నావా లేదా అని మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా. సో ఇది జస్ట్ బట్టలు కొనడం కాదు కదా. సో ఇక అంతేం పెద్ద బిగ్ మూవ్ అని అనలేను కానీ సమ్ కైండ్ స్మాల్ స్టెప్ అనుకోండి ఇప్పటి నుంచి. యాక్చువల్గా రూమ్ చిన్ననే ఉంది, అన్నీ సాకులు వస్తాయి లేండి. ఇంకేమో చెప్దాం అనుకున్నా. ఎందుకు కానీ ఐ స్టిల్ హ్యావ్ టు లెర్న్ ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో. కొన్ని థింగ్స్ని ఇంకా నేను అంతా ప్రో అవ్వాలని నేను అనుకుంటున్నా, కానీ
still have to learn. Like ఆపోజిట్ పర్సన్ నువ్వు అన్న పాయింట్కి ఆర్గ్యూ చేస్తుంటే హౌ యూ షుడ్ టాక్, ఇట్లా డిఫెండ్ చేయాలి, ఆ పాయింట్స్ అయినా ఏదైనా ప్రాసెస్ చేసి ఏం పాయింట్ చెప్పాలని ఇంకా నేర్చుకోవాలి చాలా. ఐ థింక్ పీపుల్ తోటి ఇంకా కమ్యూనికేట్ అవుతుంటే వస్తుంది అనుకుంటున్నా. అండ్ యా, లైక్ మేనేజింగ్ దీస్ థింగ్స్ అంటే నాకు ఒక థాట్ వచ్చింది. వెన్ యూ ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, లైక్ కాలేజ్కి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, నా ఫ్రీలాన్సింగ్, ఇంకో సమ్ కైండ్ ఆఫ్ స్కిల్ అంటే స్కిల్ అని కాదు, లైక్ నేను మార్కెటింగ్ చేస్తుండే ఆ కోర్స్ కంప్లీట్ చేయడం, హెల్త్ మెయింటైన్ చేయడం, ఇంకేంటి టైం మేనేజ్ చేయడం. కొన్నిసార్లు ఇవన్నీ ఈ థింగ్స్ ఉన్నప్పుడు అన్నీ మేనేజ్ చేద్దాం అనుకుంటాం కానీ ఏదో ఒకటి లూజ్ అయిపోతాం. లైక్ నేను కాలేజ్కి వెళ్ళినా, వర్క్ చేసుకున్నా, హెల్త్ మేనేజ్ చేయలేకపోయినా, టైం మేనేజ్ చేయకపోయినా, ఒకసారి హెల్త్ మేనేజ్ చేద్దామంటే ఇక్కడ వర్క్ ఇక్కడ డిలే అయిపోయి ఉండే, అట్లా పడుకొని అట్లా చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఐ థింక్ హౌ దీస్ పీపుల్ మేనేజ్ మల్టిపుల్ థింగ్స్, లైక్ ఇట్ నీడ్స్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి అసలుకి. లైక్ టైం టు టైం థింక్స్ చేయాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి. ఐ థింక్ నేను బుక్స్ చదవాలనుకుంటా, అలాంటి పీపుల్ ఎట్లా మేనేజ్ చేస్తారు, సమ్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ అనేవి. నేనైతే కొన్ని అయితే మేనేజ్ చేసిన కానీ నాయనకు అంతే అనిపించలే. లైక్ కెన్ స్టిల్ మేనేజ్, కానీ ఏదో ఒకటి మైనస్ అవుతూ ఉంటుంది, హెల్త్ అయినా టైం అయినా అట్లా అయినా. ఇంకా కమింగ్ టు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే ద ప్రాబ్లమ్ ఈస్ వెన్ యూ ఎర్న్ నౌ, అది ఇప్పుడు స్పెండ్ చేయాలని గ్రోత్కి, లేకపోతే సేవ్ చేసి ఫ్యూచర్లో అప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలని డిసిషన్ ఏది తీసుకోవాలనే థాట్ అది వస్తాడు. అక్కడ నేను కూడా స్టక్ అయిపోయి ఉండే. బట్ యా, ఐ హోప్ గుడ్ మూవ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంతకన్నా టఫ్ సిచ్యువేషన్స్ ఉండే కానీ ఏందో మరి ఇదేమంతేం టఫ్ అనిపెట్టలే కానీ లైక్ యా, హైదరాబాద్కి మూవ్ అవ్వడం లైక్ నా దాంట్లో పెద్ద డిసిషనే. ఇప్పుడు మూవ్ అయ్యి పెంట్ హౌస్లో ఉన్నాయి కదా, మళ్ళీ పెంట్ హౌస్ అద్దని ఎటు వెళ్తున్నా అని ఈ డిసిజన్ నాట్ ఫెయిల్ అనలేను, కానీ ఇట్స్ కైండ్ ఒక స్టెప్ డౌన్ కిందికి వస్తుందా మరి, ఐ డోంట్ నో ద వర్డ్. నాట్ కంప్లీట్లీ ఫెయిల్, కానీ ఒక ఫెయిల్ అని అనొచ్చు మోస్ట్లీ. ఎందుకు అయింది అంటే దాని రీజన్ ఎత్తుక్కోవడం అవసరం లేదు ఫస్ట్. కానీ యాక్చువల్లీ ఎటెటో పోతుంది
అసలుకి ఒక పర్టికులర్ స్టిక్ టాపిక్ మీదనే ఉండట్లే నేను మాట్లాడుతుంటే. దిస్ ఈజ్ వాట్ ఎ పెంటోస్ డిడ్ టు ఎ హెల్దీ మ్యాన్. సమ్ ర్యాండమ్ థాట్స్ వచ్చేసి మాట్లాడతాను. డామ్, ఇట్స్ ఆల్రెడీ 20 minutes అవుతుంది, లెంతీ అవుతుంది అనుకుంటా. చూద్దాం. మోస్ట్లీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటే ఈ థింగ్స్ నుంచి ఏవి డన్ లైక్ అయ్యాయి, ఈ థింగ్ టర్న్ అయ్యేది ఏమైనా రిగ్రెట్ అవుతున్నా లేదా అని నా థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని ఒకసారి చెక్ చేసుకోవడానికి. యా.